పూణే వేదికగా జరుగుతున్నటువంటి ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా మ్యాచ్ నెంబర్ 33 జైపూర్ పింక్ ప్యాంథర్ వర్సెస్ యూపీఏదా. ఈ మ్యాచ్లో జైపూర్ రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఎరగదీశారు. యూపీఏదా నుంచి సరైన రైడింగ్ లేదు, అలాగే డిఫెండింగ్ కూడా సరిగా లేదు. ఈ మ్యాచ్లో టాప్ రైడర్ అయినటువంటి పరదీప్ నర్వాల్ కూడా రైడ్ చేయాలంటే చాలా కష్టపడ్డాడు. సురేంద్ర గిల్ కూడా కష్టపడ్డాడు, అలాగే డిఫెన్స్లో కూడా సరిగా చేయలేదు. ఇప్పుడు ఏ టీము ఎన్ని రైడ్ చేసేది, అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని టాకిల్స్ అటెంప్ట్ చేసేది, ఎన్ని సక్సెస్ అయ్యేది, ఎన్నిసార్లు ఆల్అవుట్ అయ్యేది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. టోటల్ జైపూర్ 43 ఇరు టీంలు 43 రైడ్స్ చేస్తే అందులో జైపూర్ 18 రైడ్ పాయింట్స్ సాధించేది, యూపీ జస్ట్ 12 పాయింట్లు సాధించేది. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో జైపూర్ 16 పాయింట్లు సాధిస్తే యూపీ 8 పాయింట్లు సాధించేది. దీన్ని బట్టి మనకి ఇన్ని అర్థమవుతుంది జైపూర్ టీంలో డిఫెండర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో యూపీ కంటే అనేది. అంతేకాకుండా జైపూర్ యూపీని 3 సార్లు ఆల్అవుట్ చేసి 6 ఆల్అవుట్ పాయింట్స్ సంపాదించారు. యూపీ జస్ట్ ఒక్కసారి మాత్రమే జైపూర్ని ఆల్అవుట్ చేసి 2 పాయింట్లు సాధించుకున్నది. అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో జైపూర్కు 1 లభిస్తే యూపీకి 2 లభించాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ జైపూర్ 16 చేస్తే యూపీ జస్ట్ 10 మాత్రమే చేసేది. సూపర్ రైడ్స్ 1 జైపూర్ చేసేది, అది అర్జున్ చేశాడు. టోటల్ ట్యాకిల్స్ అటెంప్ట్ చేసింది జైపూర్ 23 అటెంప్ట్ చేస్తే యూపీ 24 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ జైపూర్ 16 సాధించేది, యూపీ జస్ట్ 8 మాత్రమే సాధించేది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో కొన్ని హైలైట్స్ ఏంటంటే అర్జున్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 సూపర్ 10s చేశాడు. అంతేకాకుండా ఈరోజు మ్యాచ్లో అర్జున్ 12 టచ్ పాయింట్లతో పాటు 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. రేజా 4 ట్యాకిల్ పాయింట్ చేసి ఔరా అనిపించాడు. రేజాకు సహకారంగా సునీల్, అభిషేక్, లక్కీ శర్మ 3 ట్యాకిల్ పాయింట్ చేయడం విశేషం. అంతే ఇది యూపీ నుంచి అయితే ప్రదీప్ నర్వాల్ జస్ట్ 6 రైడ్ పాయింట్స్. తనకి సహకారంగా ఉండే సురేంద్ర గిల్ ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యాడు. డిఫెన్స్ రూపంలో గురుదీప్ అండ్ నితీష్ 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు. మొత్తం మీద ఈరోజు మ్యాచ్లో యూపీ నుంచి జస్ట్ అంతో ఇంతో మాట్లాడుకోవాల్సింది ఓన్లీ ప్రదీప్ అండ్ గుర్దీప్, నితీష్ గురించి. మిగతా వాళ్ళంతా పూర్తిగా విఫలమే అని చెప్పాలి. అలాగే జైపూర్ నుంచి అర్జున్ అయితేమి, అటు సునీల్ అయితేమి, రేజా అయితేమి, అభిషేక్ అయితేమి, లక్కీ శర్మ అయితేమి అందరూ సూపర్ హిట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మ్యాచ్ అయిపోయేదలికి 41-24 అంటే ఎంత భారీ తేడాతో మ్యాచ్ గెలిచాదో జైపూర్ను. ఈరోజు మ్యాచ్ గెలిచి తను టాప్ 3లోకి వచ్చేదంటే ఔరా అనక తప్పలేదు. అంత బాగా పర్ఫార్మెన్స్ అది ఈరోజు మ్యాచ్లో. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్.